భయంకరంగా జరుగుతుంది. We all know all the horrible things are happening in the world. ఈ లోకంలో ఎంత భయంకరమైన స్థితులు, ఎంత భయంకరమైన పనులు జరుగుతున్నాయి మనం అందరం మనం చూస్తున్నాము. And in this situation, we find that we are called to be like the 5 wise virgins who took oil in their lamps. ఈ లోకంలో మనం ఉంటుండగా ప్రభా, మనం ఎలా ఉన్నామంటే 5 కన్యకలు ఉన్న బుద్ధి గల కన్యకలు లాగా ఉన్నాం మనం. We know from Matthew 25 that there were 5 wise virgins and 5 foolish virgins. మనం మత్తయి 25 అధ్యాయంలో మనం చూద్దాము. మనం దాంట్లో 5 బుద్ధి కలిగిన కన్యకలను చూస్తాము, 5 బుద్ధిహీన కన్యకలను కూడా చూస్తున్నాం. The 5 wise virgins had extra oil with them, and the 5 foolish virgins didn't carry extra oil for their lamps. అయితే 5 బుద్ధిగల కన్యకలు వాళ్ళ దివ్యపాల్లో నూనె ఉన్నది, ఇంకా ఎక్స్ట్రా నూనె కూడా తీసుకున్నారు. కానీ బుద్ధిహీన కన్యకలు వాళ్ళ ద్వీపాల్లో ఎక్స్ట్రా నూనె తీసుకొని వెళ్ళలేదు. So many Bible teachers have explained it in different ways, but for me and for you also, the first thing that comes in our hearts when we speak of oil is the Holy Spirit God. మనం ఈ విషయంలో అనేక దైవజనులు వేరే వేరే విధంగా చెప్పి ఉన్నారు. కానీ ఆంటీ విషయంలో ఆంటీ ఏం చెప్తున్నారంటే, మన కోసం కూడా ఏం చెప్తున్నారంటే, నూనె అంటే పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు. Because when oil was poured upon the head of Saul, he became a different person and he started prophesying. ఎందుకంటే ఎప్పుడైతే సౌల్ మీద నూనె పోసి అభిషేకించినప్పుడు ఆయన వేరే రీతిగా ఒక వేరే వ్యక్తిగా మార్చబడ్డాడు. And when oil was poured upon David, he was anointed as king, and we know his whole history, how he was a man according to God's own heart because of the anointing oil. అయితే మనం ఈ డేవిడ్ ని కూడా చూస్తాం. దావీద్ మీద కూడా అభిషేకం చేసి ఆ నూనె పోసినప్పుడు ఏ రీతిగా ఆయన ఒక రాజుగా నిలబడి ఉన్నారు. దేవుడు కూడా తన విషయంలో ఏం ఆలోచిస్తున్నారో మీ అందరికీ తెలుసు. And Moses poured the anointing oil upon Aaron's head and crowned him the high priest. ఇంకా మోసెస్ కూడా ఆరోను మీద నూనె పోసి అభిషేకించి ఉన్నారు. So the 5 wise virgins were anointed by the Holy Spirit, and they continued growing in the Holy Spirit. అయితే 5 బుద్ధి కలిగి కన్యకులు దేవుడు అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డారు, ఇంకా పరిశుద్ధాత్మలో ఎదుగుతా ఉన్నారు. And the 5 foolish virgins were born again, yes, because they had oil in themselves, so they were born again, but they had not done anything to get the Holy Spirit anointing upon themselves. ఇక్కడ మనం ఈ 5 బుద్ధిహీన కన్యకలను కూడా చూద్దాం. వాళ్ళు కూడా రక్షణ పొంది ఉన్నారు, కానీ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. So there's a difference between born again. Born again means you get the seal of the anointed Holy Spirit upon you, declaring you as belonging to Christ. అంటే రక్షణ బోర్న్ అగైన్ అంటే అర్థం ఏంటంటే, మన మీద ఒక సీల్ పెడతారు, మీరు దేవుడికి చెందించే బిడ్డలని, అది అర్థం. That seal is there, but then Jesus told his disciples after his resurrection, wait in Jerusalem until you are clothed with power from on high. ఆ సీల్ దేవుడికి 12 శిష్యుల మీద కూడా చెప్పి ఉన్నారు, మీరు వేచి ఉండండి, మీకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం దొరికే వరకు మీరు వేచి ఉండండి అని చెప్తున్నారు. And lo and behold, we find in Acts chapter 2 that power from on high came when the Holy Spirit anointed them and they spoke in tongues, and tongues of fire were there, and it was the first time that the Holy Spirit came to live permanently on the earth.
మనం అపొస్తలుల 2వ గ్రంథంలో చదివితే ఈ 12 శిష్యుల మీద 11 శిష్యుల మీద అభిషేకం వచ్చింది, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది, ఇంకా అగ్నిగల అభిషేకం వచ్చి వాళ్ళని దేవుడు అభిషేకించారు. So the 5 wise virgins were Holy Spirit baptized, and they studied the signs of the end of times that have come upon us. ఈ 5 కన్యకల విషయంలో మనం చూస్తే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చింది, వాళ్ళు ఇంకా జరగబోయే అన్ని గురించి తెలుసుకున్నారు. They studied the fact that there were wars and rumors of wars and great trouble happening in the world. ఈ కన్యకలు ఏం తెలుసుకున్నారంటే అంత్య దినంలో ఏం జరుగుతాయో ఇవన్నీ, అంటే వార్స్ జరుగుతాయి, ఇంకా ఏమేమి భయంకరమైన స్థితులు కలుగుతాయో ఇవన్నీ తెలుసుకోగలిగారు. And they drew closer to God because they knew the time that the bridegroom would come. All the signs were being fulfilled in the world. ఇంకా వాళ్ళు ఏం చేసుకున్నారంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుడికి చాలా సమీపం అయిపోయారు. వాళ్ళకి తెలుసు పెళ్లి కుమారుడు వస్తాడు, వాళ్ళని తీసుకెళ్తారని, ఇంకా వాళ్ళు దేవుడికి చాలా సమీపం అయిపోయారు. And the wise virgins knew that in the last days there'll be false Christs and false prophets and rumors of wars and great earthquakes and pestilences. All that they studied in the Bible, and they got closer and closer to God and kept getting fresh anointing every time. అయితే ఈ బుద్ధి గలిగే కన్యకలు ఏం చదివినారంటే అంత్య దినంలో ఇలా భయంకరమైన స్థితి వస్తుంది, ఇంకా భయంకరమైన తెగులు యుద్ధాలు వస్తాయి అని అనుకున్నారు. అయితే వాళ్ళు ప్రతిదినం అభిషేకంతో నింపబడి ఉన్నారు. They attended church regularly and followed the scriptures. వాళ్ళు ప్రతిసారి చర్చ్ కి నమ్మకంగా అటెండ్ చేసి ఇంకా వాక్య ప్రకారం నడుచుకున్నారు. But the foolish virgins, they were born again. They thought in their own strength they will be able to conquer everything. అయితే ఇక్కడ ఇంకో బుద్ధిహీన కన్యకలు ఏమనుకున్నారంటే వాళ్ళు కూడా రక్షించబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా లోకాన్ని జయించగలరు అనుకున్నారు. They were satisfied that they were born again, but they did not work out their salvation with fear and trembling. అయితే ఈ బుద్ధిహీన కన్యకలు ఏమనుకున్నారంటే మాకు ఎలాగో రక్షణ వచ్చింది కాబట్టి మేమేమి నశించిపోము అని అనుకొని వాళ్ళకి ఇచ్చిన రక్షణని కాపాడుకోలేకపోయారు. Their homes were not filled with the love of God, and they really didn't. They were satisfied. Okay, we're born again, we're going to heaven, and that's all that mattered. They didn't grow up and go up the spiritual ladder. ఈ బుద్ధిహీన కన్యకలు ఎలాగో మేము రక్షించబడ్డాం కాబట్టి మాకేం కలగదు, మాకేం జరగదు అని వాళ్ళు ఆ లోకంలో ఉండిపోయి సాటిస్ఫై అయిపోయారు. ఇంకా వాళ్ళ ప్రతిదినం వాక్యంలో ఎదగలేదు, ఇంకా స్పిరిచువల్ గా ఎదగకుండా ఉండిపోయారు. They were so foolish, they didn't draw extra oil from the word of God and pray and getting closer to God. They thought we are born again and that's enough. ఈ బుద్ధిహీన కన్యకలు ఎలా ఉన్నారంటే వాళ్ళు వాక్యంలో ఎదగలేదు, వాక్యం చదవలేదు, ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు. And the wise virgins were studying the signs of the times with destruction all around them, with nation going against nation. And they saw that love was going cold in other families, but their families, they saw, they drew upon the word of God and followed the word of God, and the Holy Spirit in them attracted the whole family so that they were ready for the bridegroom. అయితే బుద్ధిగల కన్యకలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రతిదినం వాక్యం చదువుకొని దేవుడిలో సన్నిధిలో ఎదిగారు, పరిశుద్ధాత్మని పొందుకున్నారు, ఈ లోకంలో జరగబోయే ఉగ్రత నుంచి తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళు ప్రేమలో, దేవుడి ప్రేమలో ఎదుర్కొంటా వాళ్ళ కుటుంబంలో ప్రేమతో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ రీతిగా ఉంటే వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడింది ఆ ప్రేమ వల్ల, దేవుడి ప్రేమ వల్ల. And then the people in Israel said, we are ready to build the temple of God again.
అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకున్నారంటే మళ్ళీ ఇంకొకసారి దేవుడి ఆలయం మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అనుకున్నారు. And the wise virgins took that as a call of the coming of the Lord Jesus Christ again for the rapture. అయితే బుద్ధి గల కన్యకలకి ఎప్పుడైతే ఈ విశేషం తెలిసిందో వాళ్ళు దేవుడి సన్నిధిలో వెళ్ళిపోవాలని దేవుడి రాకడలో వెళ్ళిపోవాలని సిద్ధపడి ఉన్నారు. Because in the Bible, Matthew chapter 24 and verse 15, they knew what it said. వాళ్ళు మత్తయి 24 అధ్యాయం 15 అధ్యాయం చదివి వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే it says that when the abomination of desolation is set up in the holy place, then you will know that the coming of the Lord is near. అయితే వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే అబామినేషన్ ఆఫ్ డిజోల్యూషన్ ఎప్పుడైతే పవిత్రమైన స్థలంలో స్థిరపడతారో అప్పుడు దేవుడు రాజ్యం దగ్గర ఉందని తెలుసుకున్నారు. So they studied that the temple, everything is gathered, the rocks and everything to build the temple. So they knew now the bridegroom is going to come and there'll be the trumpet of the archangel and Jesus will return. అయితే ఎప్పుడైతే ఇవన్నీ చదువుకున్నారో వాళ్ళకి తెలిసి ఉన్నది ఎందుకంటే ఈ ఆలయం కడతానికి అన్ని సామాన్లు సమకూర్చుకున్నప్పుడు అప్పుడే ఆ సమయం పెళ్లి కుమారుడు వస్తాడు అందుకే ట్రంపెట్ మోగుతుంది వాళ్ళు తన యేసు ప్రభువు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారని ఇవన్నీ తెలుసుకున్నారు. They knew that the scripture said in 1 Thessalonians chapter 5 and from verse 3. వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఫస్ట్ దశలోని 5వ అధ్యాయం నుంచి వాళ్ళు చదువుకొని ఇవన్నీ తెలుసుకున్నారు. And Paul had prepared us, he has prepared them also by saying that while they are saying peace and safety, పౌల్ ఆల్రెడీ మన్ని కూడా సిద్ధపరిచారు తను కూడా సిద్ధపడి ఉన్నారు ఇంకా సమాధానం ఇంకా ఏ రీతిగా సమాధానం ఉండాలో ఏ రీతిగా సురక్షిత ఉండాలో చెప్పినారు. Then destruction will come upon them suddenly like the labor pains upon a woman. లోకం మీద ఊగురితే ఏ రీతిగా వస్తుందంటే ఏ రీతిగా గర్భమైన స్త్రీకి శ్రమ కలుగుతుందో అదే రీతిగా లోకం మీద శ్రమ వస్తుందని చెప్పినారు. And they will not escape. ఏ రీతిగా గర్భిణీ స్త్రీ తన నొప్పులతో తప్పించుకోలేదు లోకం కూడా అలాగే తప్పించుకోలేరు అని చెప్పిన్నారు. And Paul is warning us all by saying, you are not in darkness, beloved. పౌల్ గారు మనందరికి ఏం వార్న్ చేస్తున్నారంటే మనం అందరం వెలుగులో ఉన్నాము చీకట్లో లేము అని చెప్తున్నారు. You're not in darkness, so the day will not overtake you like a thief. అయితే ఏం చెప్తున్నారంటే పౌల్ గారు మనం చీకట్లో లేము కాబట్టి మనం ఉగ్రతలో వెళ్ళలేము అంటున్నారు. Because the Bible says that when Jesus comes, he'll come suddenly like a thief in the night when you are least expecting him. బైబిల్ మనకి ఏం సెలవిస్తుందంటే యేసు ప్రభు ఒక దొంగలాగా వచ్చి మనందరినీ తీసుకెళ్తారు అంటున్నారు. But God is telling the Holy Spirit people that you're not in the darkness. You see the signs of the end of times, and you know the bridegroom, the trumpet call will come any moment. అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు చీకట్లో లేరు మీ అందరికి తెలుసు ఈ పెళ్లి కుమార్తె వస్తాడు ట్రంపెట్ కూడా ఇవన్నీ మోగుతుందని మీకు తెలుసు అని చెప్తున్నారు. You are all sons of light and sons of day. తండ్రి ఏం చెప్తున్నారంటే మీరు అందరూ వెలుగైన కుమార్తెలు వెలుగైన కుమారులు అని చెప్తున్నారు. You do not belong to the night or to the darkness. మీరు రాత్రికైనా పగలకైనా సంబంధించే ప్రజలు కాదు అని చెప్తున్నారు. So Paul is saying to us all, be alert and sober. పౌల్ గారు ఏం చెప్తున్నారంటే మీరందరూ అలర్ట్ గా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండండి ఇంకా తెలివిగలగా ఉండండి అని చెప్తున్నారు. So the wise virgins knew that, and as they were waiting for the coming of the Lord, all the 10 virgins got tired of waiting. They're saying, when will Christ come? But the wise women weren't aware that he'll come. Yet they got tired and they fell asleep.
అయితే ఈ 5 బుద్ధిహీన కన్యకలు, బుద్ధి గలిగ కన్యకలు కూడా దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బుద్ధిహీన కన్యకలు ఎదురు చూసి నిద్రపోయారు. And as things got worse and worse in the world, the wise virgins, they got closer to God and they got more and more anointing. But the foolish virgins were satisfied just by being born again. అయితే బుద్ధి గలగ కన్యకలు లోకంలో జరుగుతున్న ఉగ్రతను చూసి వాళ్ళు భయపడి దేవుడి సన్నిధికి, దేవుడికి సమీపం అయిపోయారు. కానీ బుద్ధిహీన కన్యకలు ఏమనుకున్నారంటే, మాకు ఏ రీతిగా మాకైతే రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు చాలా ధైర్యంగా మేము కూడా వెళ్ళిపోతామని ధైర్యంగా ఉన్నారు. And the whole Christian community is saying Jesus will come any day, any day. So they knew that the trumpet call will come very soon. So the wise virgins were prepared, but the foolish got scared. They said to the wise virgins, teach us now how to get anointing, teachers. And the wise virgins said, you go to churches and find out, read Bible, do all this. అయితే హోల్ కమ్యూనిటీ క్రిస్టియన్స్ కి తెలుసు దేవుడు రాకడ ఉందని. అయితే ఈ బుద్ధిహీన కన్యకలు బుద్ధి గల కన్యకల దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే దేవుడు రాకడ వస్తుందని బుద్ధిహీన కన్యకలు తెలుసుకున్నారో వాళ్ళకి భయం వేసి బుద్ధి గల కన్యకలకి వెళ్ళి మాకు నేర్పించింది, మేము ఎలా దేవుడి రాజ్యంకి సిద్ధపడాలి అని అడిగినప్పుడు బుద్ధి గలగ కన్యకలు ఏమన్నారంటే, మీరు చర్చ్కి వెళ్ళండి, మీ అక్కడ నేర్చుకోండి, బైబిల్ చదవండి, మీకే తెలుస్తుంది అని చెప్పి ఉన్నారు. And as the foolish virgins, they said, let us read the Bible and find out. Then the wise virgins were much ahead. They said that in 2 Thessalonians chapter 2, Paul is telling us, let no one deceive you in any way. అయితే 2 దశలోనే దేవుడు అని ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని ఎవరు మోసగించకుండా మీరు చూసుకోమని చెప్తున్నారు. Because Jesus, the bridegroom, will not come unless there is falling away from the faith. అయితే ఎప్పుడైతే మనుషులు ఆ ఫెయిత్ నుంచి తప్పిపోరు, అప్పటి వరకు దేవుడు కూడా రారు. And the man of lawlessness, that is, and the man called Antichrist is revealed. యాంటిక్రైస్ట్ కూడా రెడీగా ఉన్నారు. And he exalts himself above every so-called God or object of worship. అందరు ఎగ్జాల్ట్ అయిపోయారు. And takes his seat in the temple of God. వాళ్ళ టెంపుల్ ఆఫ్ గాడ్ లో సీట్ తీసుకుంటాడు యాంటిక్రైస్ట్. Calling himself as he is God himself. అయితే ఆ ఆలయంలో తన కూర్చొని ఏం చెప్తాడంటే, నేనే దేవుడిని అని చెప్తాడు. So the wise virgins saw there are many leaders who are saying, I'm the Christ, and the world is so wicked. And the wise virgins knew, yes, the trumpet call will blow and the bridegroom will come. Let us be prepared. అయితే తెలుగులైన కన్యకలు ఏం చూసారంటే, చర్చ్ లో చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మేమే దేవుళ్ళు అని చెప్పుకుంటుంటే వాళ్ళకి తెలిసి ఉన్నది. అందుకని వాళ్ళు సొంతంగా దేవుడి కోసం సిద్ధపడి ఉన్నారు. And the foolish virgins ran here, there, everywhere to get knowledge of coming of Christ and the times and the signs of the end of time. But they tried their best. They said, I want Holy Spirit. I want Holy Spirit. But those with the Holy Spirit, they were busy and they were growing in the Lord and they were teaching people. But the foolish virgins thought they could do it themselves. And when they went away to get the oil of the Holy Spirit, suddenly the trumpet call of God came, the bridegroom came, and the 5 virgins who were wise with the Holy Spirit and leading and overcoming life, a pure holy life, they were raptured. అయితే మనం ఇక్కడ బుద్ధిహీన కన్యకల్ని చూస్తాం. వాళ్ళు రాకడికి సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళు రాకడికి సిద్ధపడాలని ఇటు అటు పెరుగుతా ఉంటారు. వాళ్ళు ఎవరితో పరిశుద్ధాత్మ పొంది ఉన్నారో బుద్ధి గల కన్యకలు, వాళ్ళు చాలా బిజీగా ఉండి వాళ్ళందరికీ టీచ్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు వస్తున్నాడు అనగానే ఆ బుద్ధి గల కన్యకలు దేవుడితో ఎత్తబడి వెళ్ళిపోతారు, యేసు ప్రభుతో వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు ఉండిపోతారు.
And the foolish virgins realized that many Christians are missing, and they cried out, Jesus, Jesus, where are you? Take us also, take us also. But God said, the rapture has taken place. Now, suffering will more and more suffering and tribulation will come upon the world. And even through that tribulation, the Holy Spirit is still in the world. You'll have to go through trials and tribulations, and then maybe you may be beheaded for being a Christian, or you may have to take the mark of the beast on your right hand. You have to go through all that, beloved. Foolish virgins, but you can be saved. Don't give up. Call upon God, and He will answer you, and He'll show you great and mighty things you do not know. అయితే ఎప్పుడైతే దేవుడు రాకడలో బుద్ధిగల కనికలు వెళ్ళిపోతారో బుద్ధిహీన కనికలు ఏడుస్తారు, ప్రభువా ప్రభువా అని ఏడుస్తా ఉంటారు. వేరే వాళ్ళు కూడా చాలా మంది విడిచిపడి ఉంటారు. కాబట్టి అప్పుడు దేవుడు వాళ్ళతో ఏమంటాడంటే, మీరు మీ ఇంకా పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్నారు, కానీ ఈ లోకంలో భయంకరమైన ఇంకా అధికమైన శ్రమ అధికమైపోతుంది. మీరు ఈ శ్రమల నుంచి తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది. మీరు సీలైనా పెట్టుకోవాలి, లేకపోతే హతసాక్షులైనా అవ్వాలి. ఈ రెండిట్లోనే మీకు ఉన్నది. కానీ ఇంకా వాళ్ళకి హోప్ ఉంటది. Because without the Holy Spirit, we can't lead an overcoming, pure, and holy life. It's only if you're baptized with the Holy Spirit, then gifts of God you get, and you bear fruit of God and are pleasing in God's sight. And your mind opens up with the scriptures, and your spirit rises, and you develop in spirit as you pray together, meet together, go to church. So therefore, Paul says in the letter of Hebrews, don't stop meeting together. Don't stop meeting together in the church or in groups like this, where we can learn from one another, and we will not be too late to be raptured with the bridegroom. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మధ్య ఉంటారో, మన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం దేవుల్లో ఎదుగుతూ ఉంటారు. పౌల్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఇలా చర్చిలకి వెళ్తాం మానవద్దు, ఇలా గ్రూప్స్ లో ప్రార్థనలు అటెండ్ చేస్తాం మానవద్దు, ఎందుకంటే దేవుడే మీకు సహాయం చేస్తారు అని చెప్తున్నారు. In fellowship with believers, there is growth. You learn from each other, and you grow in respect to salvation. So this is what we learned from the Holy Scriptures for today. అయితే మనం ఈ రోజు ఏం చదువుకున్నామంటే, ఎప్పుడైతే మనం ఇలా ఫెలోషిప్ గ్రూప్స్ లో మనం కూడుకుంటామో పరిశుద్ధాత్మ మనని లీడ్ చేస్తారు, గైడ్ చేస్తారు, మనం పరిశుద్ధాత్మలో ఎదుగుతాము. With that, we finish our discussion on God's word. అయితే ఈ రోజు మనం ఈ విషయం గురించి, పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకున్నాము. Would anyone like to ask any question or clear up any doubt? Yeah, ask now, Elspeth. ఎవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, ఇంకా ఏదైనా విషయంలో మీకు డౌట్ ఉంటే మీరు ప్రశ్నించొచ్చు. ఆంటీ ఆన్సర్ ఇస్తానికి రెడీగా ఉన్నారు. With God's help from the Bible, we can discuss. దేవుడి కృప వల్ల, దేవుడి సహాయం వల్ల బైబిల్ నుంచి మనం డిస్కస్ చేసుకోవచ్చు. Anyway, we learned one thing, that we must be filled with the Holy Spirit anointing. మనం ఒకటైతే నేర్చుకున్నాం, మనం పరిశుద్ధాత్మతో నింపబడాలని నేర్చుకున్నాం. God bless His holy word. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి